వికసిత పుష్పాలు ఈ కార్యక్రమం మన పిఎంసి డిజిటల్లో ఎంతో అద్భుతంగా చేసుకుంటున్నాం. ఇది సీజన్ 2 లోకి వచ్చాము. ఈ కార్యక్రమానికి మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు వికసిత పుష్పాల్లో తమ అనుభవ జ్ఞానాన్ని పంచుకోవడానికి వచ్చారు మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ రవిశంకర్ గారు. రవిశంకర్ గారు హైదరాబాద్ నుంచి గత 20 సంవత్సరాలు పైగా విశేషంగా ధ్యాన సాధన చేసుకుంటూ వారు నేర్చుకున్నది ఇతరులకి నేర్పిస్తూ అందరికీ ఆ చైతన్యం రావాలని విశేషంగా కృషి చేస్తున్నారు. ఎస్ఆర్ నగర్ లో పిరమిడ్ కేర్ సెంటర్ ని పత్రిజీ ఫస్ట్ ఓపెన్ చేశారు. పత్రిజీ ఓపెన్ చేసినప్పటి నుంచి గత 20 సంవత్సరాల నుంచి ఆ సెంటర్ ని రన్ చేస్తున్నారు. అదే దివ్య స్ఫూర్తితో ఇంకా హైదరాబాద్ సిటీలో ఎన్నో పిరమిడ్ కేర్ సెంటర్లని ఓపెన్ చేసి సార్ ఇప్పటికీ కూడా వాటికి ఈ ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి సెంటర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ దాన్ని రన్ చేస్తూనే ఉన్నారు. ప్రతి విభాగంలో ఎంతో కృషి చేస్తున్నారు. శాకాహార ర్యాలీలు, పిరమిడ్ నిర్మాణాల్లో తమ వంతు బాధ్యతను పోషిస్తున్నారు. ప్రస్తుతం మన పిఎంసిలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు. సార్ యొక్క అనుభవ జ్ఞానాన్ని పత్రిజీతో ఉన్నటువంటి అనుబంధాన్ని విశేషంగా వారి నుంచి తీసుకుందాం. వెల్కమ్ సార్, నమస్తే సార్. మ్యూట్ లో ఉన్నారు, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ సార్, నమస్తే. నమస్తే అనిత మాస్టర్, థ్యాంక్ యూ. వికసిత పుష్పాలు మరి పిఎంసి డిజిటల్ సీజన్ 2 మరి చాలా మంది ఎంతో మంది వినియోగించుకుంటూ ఈ సద్వినియోగం మరి ఎంతగానో వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో ఎంతగానో మీ ద్వారా మరి అందించబడతా ఉంది. చాలా చాలా ధన్యవాదాలు. మరి ఇప్పుడు ఈ రోజు కూడా నాకు అవకాశం రావటం నిజంగా ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆయన కరుణ కానీ జ్ఞానం కానీ ఇవన్నీ సమాహారంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎంతో మనకి జీవితాల్లో ఎంతో ప్రసాదించారు. అది అంతే లేదు, ఎన్ని రకాలుగా ఎన్ని ప్రసాదించారు అనేది చెప్పనాలేవు కాదు. ఓకే, థ్యాంక్ యూ అనిత మాస్టర్. థ్యాంక్ యూ సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం, అందరికీ ధ్యానోదయం. మరి ఈరోజు మరి వికసిత పుష్పాల్లో నాకు ఈ అవకాశం దక్కినందుకు మరొకసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి, మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి నా పేరు అనిత మాస్టర్ గారు ప్రస్తావించినట్టు నా పేరు రవిశంకర్, నీలం రవిశంకర్. నేను 2003 సంవత్సరం నుంచి ఈ ధ్యాన సాధనలో ఉన్నాను. 2003 నాకు నా జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్ అని చెప్పేసి నేను ఎప్పుడు ఆయనతో పత్రిజీ గారి పట్ల కృతజ్ఞత భావంతో వినయంతో నేను గుర్తుపెట్టుకునే సంవత్సరం అది. ఆ సంవత్సరం జీవితంలో ఎంతో మార్పుని తీసుకొచ్చింది, అసలు అర్థం పరమార్థాన్ని తీసుకొచ్చింది. సో ఫ్రెండ్స్, మరి ధ్యాన అనుభవం అంటే నా ధ్యాన ప్రస్థానంకి వెళ్ళబోయే ముందు, ధ్యానానికి ముందు కొద్దిగా నా జీవితం గురించి కొద్దిగా మీకు వివరణ ఇస్తాను. అసలు ధ్యానానికి రాకముందు నేను ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిని. ఇంకా చెప్పాలంటే కూడా బిలో మిడిల్ క్లాస్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఆ నేపథ్యంలో ఉండి ఒక సాధారణమైన ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని 2003కి ముందు. అయితే నా బాల్యం వచ్చేసి పాలకొల్లులో మొత్తం నా బ్రాటప్ అంతా జరిగింది. ఇందాక మేడం చెప్పారు కదా, మొగల్తూరు, పాలకొల్లు ఇవన్నీ కూడా పక్కన గ్రామాలు, టౌన్స్ ఇవన్నీ. సో పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లాలో నా బ్రాటప్ అంతా జరిగింది. జన్మ తీసుకున్నది మాత్రం కాకినాడ, మా అమ్మమ్మ గారి ఊరు. సో ఫ్రెండ్స్, అయితే పాలకొల్లు అనేది ఒకదానికి చాలా ప్రాముఖ్యత. పంచారామాల్లో ఒకటి. అక్కడ క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. సో అక్కడ నేను బ్రాటప్ అంతా అయింది. మా ఫాదర్ వచ్చేసి కొబ్బరికాయల వ్యాపారం చేసేవారు. అలాగే మా మదర్ హౌస్ వైఫ్, చాలా భక్తి మార్గంలో ఉండేవారు. చాలా ఆధ్యాత్మిక అవగాహన ఉంది. ఎందుకంటే వారి నాన్నగారు వచ్చేసి చాలా చాలా గొప్ప ఆధ్యాత్మికవేత్త.
సో ఈ నేపథ్యంలో నేను మా మదర్తో బాగా అటాచ్డ్, న్యాచురల్గా మదర్తో అటాచ్డ్గా ఉంటాం కాబట్టి నేను చిన్నప్పటి నుంచి బాగా పూజలు, ఆమెతో పాటు వెళ్ళి ఈ కార్తీక స్నానాలు చేయటం, కార్తీక మాసం అంతా, అలాగే ఎప్పుడు కూడా సంవత్సరం పొడుగున ఏదో ఒక పూజలు అట్లాగా ఆమెతో అటాచ్ అయ్యి బాగా పూజల్లో భక్తి మార్గంలో ఉన్నాను. అయితే అప్పుడప్పుడు ఇలాగ ధ్యానం చేసేవాడిని. అయితే అది ధ్యానం అని తెలియదు. సో ఫ్రెండ్స్, ఈ నేపథ్యంలో బ్రీఫ్గా చెప్పుకుంటే ఈ నేపథ్యంలో నేను నుంచి వచ్చాను. అలాగే ధ్యానానికి రాకముందు ఎంతో మంది గురువుల్ని కలిశాను. అంటే అది అక్కడికి వెళ్ళాలని నాకు లోపల అనిపించేది. సో అలాగా చేసేవాడిని. అందరినీ గురువుల్ని కలవటం, వాళ్ళు చెప్పింది చేయటం, ఆచరించటం. మళ్ళీ నా లైఫ్ నాది, నా స్కూలు, నా కాలేజు, ఇవన్నీ కూడా అలా సైడ్ బై అవుతూ ఉండేవి. కానీ ఎక్కడ గురువులు ఉన్నారు అని తెలిస్తే మాత్రం అక్కడికి వెళ్ళి వాలిపోయేవాడిని. వెళ్ళి అక్కడ వాళ్ళు చెప్పేది వినేవాడిని, విని ఆచరించేవాడిని. మరి నేను యాక్చువల్గా మాంసాహార కుటుంబం మాది. విపరీతంగా మాంసం అక్కడ విపరీతంగా లభిస్తుంది. అక్కడ గోదావరి ఉంది, సముద్రం ఉంది, అన్ని దగ్గరే ఉన్నాయి. కాబట్టి అన్ని రకాల జీవుల్ని చిన్నప్పటి నుంచి ఆహారంగా మాకు తీసుకోవడం మా సంప్రదాయం, మా కుటుంబంలో. సో అలాగే ఆహారం అనేది అలవాట్లతో నేను పెరిగాను. సో ఈ నేపథ్యంలో నేను 2003లో ధ్యానంలోకి ప్రవేశించబడ్డాను. అయితే ఎలా జరిగిందంటే అది యాక్చువల్గా 1984లో నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చేసాను జాబ్ కోసం. జాబ్ దొరికింది, ఒక చిన్న ప్రైవేట్ జాబ్, అది చేసుకుంటూ ఉన్నాను. 1984 నుంచి మళ్ళీ 2003 వరకు కూడా హైదరాబాద్ వచ్చినా కూడా నా జాబ్ చేసుకుంటూనే ఇలా గురువులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసేవాడిని. అయితే 2003లో మా మిస్సెస్ విజయలక్ష్మి గారు, ఆమె ఈ ధ్యానం, మన పత్రిజీ గారి ధ్యానం మాకు సమీపంలో ఉన్న కాలనీలో, అది హైదరాబాద్లో ఏజీ కాలనీ అని చెప్పేసి, ఆ కాలనీలో అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఒక రమణ మాస్టర్ గారి ద్వారా. అక్కడ రెగ్యులర్గా తులసి హై స్కూల్లో ఇది నిర్వహించేవారు. దానికి వెళ్ళటం జరిగింది వాళ్ళ అక్కగారి ద్వారా. అయితే ఆమె వెళ్ళి నాతో చెప్పింది, ఇలాగా నేను ధ్యానం క్లాసులకు వెళ్తున్నాను మా అక్కతో పాటు, బాగుంది, చాలా బాగుంది, మీకు కూడా ఇంట్రెస్ట్ కదా, మీరు కూడా వెళ్ళండి అని చెప్పేసి చెప్పింది. సో మనం ఇంక ఊరుకుంటామా, మనకి చాలా ఇష్టం కాబట్టి ధ్యానం అన్నా, గురువులన్నా, మరి ఈ ఏ అభ్యాసాలన్నా ఇవన్నీ ఇష్టం కాబట్టి నేను వెంటనే మొన్నడే వెళ్ళిపోయి అక్కడ చేశాను. చేస్తే నాకు ఫస్ట్ డేనే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ కూర్చోగానే నాకు ఆ విశ్వశక్తి ప్రవహించడం, ప్రసరించడం అంతా తెలుస్తూ ఉంది. అది అంటే గైడెన్స్ ఇస్తూ ఉన్నారు అక్కడ రమణ మాస్టర్ గారు, వెంకటరమణ మాస్టర్ గారు ఆయన పేరు, పూర్తి పేరు. సో ఆయన ఏజీ కాలనీలో ఒక జాబ్ చేస్తూ పత్రిజీ గారి బాగా స్ట్రాంగ్ ఫాలో అయ్యారు. తర్వాత ఇలా బాగా ప్రచారం చేసేవారు. ఈ సందర్భంగా ఆయనకి మరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఆ మాస్టర్ గారు మరి చక్కగా అన్ని గైడెన్స్ ఇస్తూ, అంటే ధ్యానంలో కూర్చోబెట్టి గైడెన్స్ ఇస్తూ చేయించేవారు. సో అది నాకు విశ్వశక్తి ప్రసరణ జరగటం అదంతా కూడా తెలిసి తర్వాత నేను ఫస్ట్ టైంకి వచ్చినప్పుడే అన్ని సూక్ష్మ శరీరం రిలీజ్ అవటం, తర్వాత అన్ని చూడటం, గ్రహాలని వాటిని చూడటం, భూమిని చూడటం పైనుంచి, ఇవన్నీ కూడా జరిగి నేను ఫస్ట్ డేనే చాలా ఆనందానికి లోనయ్యాను. తర్వాత ఆయన చెప్పే వివరణ కూడా ఎంత బాగుందంటే, మరి వెంకటరమణ మాస్టర్ గారు ప్రతిదీ క్లియర్గా చెప్పారు. శ్వాస అనేది గురువు, అలాగే ఆత్మ పరబ్రహ్మం, ఇలాంటివన్నీ వర్డ్స్ మనకి గైడెన్స్ లో ఇచ్చారనమాట. అవి మనం ధ్యానం చేస్తున్నప్పుడు విశ్వశక్తి వస్తుంది, అదన్నీ చెప్పారు. సో అవన్నీ కూడా నేను ఎప్పుడైతే పొందానో, ఎస్ నాకు ఇది ఇప్పుడు నాకు కరెక్ట్గా దొరికింది,
ఇదే అసలైన ధ్యానం. మరి దీనికి మించింది లేదు. ఇదే ఆ, మళ్ళీ అంటే అర్థం తెలిసింది. విశ్వశక్తి అంటే అసలు ఫస్ట్ టైం నేను వినటం జరిగింది. కాస్మిక్ ఎనర్జీ. అప్పటి వరకు నాకు ఆ వర్డ్ ఎక్కడ వినలేదు, నేను తెలుసుకోలేదు, దాని అర్థం కూడా తెలియదు. కళ్ళు మూసుకుంటే ఆ, అది శ్వాసను గమనిస్తూ ఉంటే అది దొరుకుతుంది. మనం మన శిరస్సు పైన ఒక బ్రహ్మరంధ్రం ఉంది. ఇవన్నీ కూడా ఏమీ తెలియదు నాకు. అన్నాళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాను. మరి అన్నాళ్ళ నుంచి ఎంతోమంది గురువులు కలుస్తున్నాను. కానీ నాకు ఈ విషయం అసలు ఎవరి ద్వారా కూడా నేను వినలేదు, కనలేదు, మరి అనుభవంలోకి తెచ్చుకోలేదు. సో ఫస్ట్ టైం నేను కాస్మిక్ ఎనర్జీ అనేది బ్రహ్మరంధ్రం నుంచి వస్తుందని చెప్పేసి తెలుసుకున్నాను. శ్వాస అనేది గురువు అని చెప్పేసి తెలుసుకున్నాను. ఆత్మ అంటే ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ తెలిసిన ఆత్మ సూక్ష్మ శరీర ధ్యానం అంటే ఏంటి, ఇవన్నీ తెలుసు. అలాగే నాకు ఇన్నర్ మెసేజ్, ఇన్నర్ వాయిస్ వచ్చింది. నీ వైద్యుడు నీవే, ఏ వైద్యుడితోనే నీకు పని లేదు అని కూడా వచ్చింది. అంటే ఇంకా నా వైద్యుడు నేనేనా? ఓహో, ఓకే. ఇంకా నాకు ఏ వైద్యుడితో పని లేదా అంటే ఓకే. నేను అంటే అంత క్యాపబుల్లా అని చెప్పేసి నా మీద నాకు విశ్వాసం చాలా పెరిగింది. ఆ రోజు నుంచి అసలు నేను ఒక టాబ్లెట్ కానీ డాక్టర్ కానీ అవసరం పడలేదు దాదాపుగా 99%. కాబట్టి ఫ్రెండ్స్, అంటే నా 20 ఇయర్స్ ట్రావెల్లో బిగినింగ్, మోస్ట్ బిగినింగ్ అంటే 2003 అనేది ఇందుకే గ్రేటెస్ట్ టర్నింగ్ పాయింట్ అన్నమాట. లైఫ్ అనేది ఒక యూటర్న్ తీసుకుంటుంది అంటారు కదా, అట్లాగా కొత్త జీవితం అనేది ఆరంభం అయింది నాకు. ఆ 2003 సంవత్సరం వినాయక చవితి పర్వదినాల్లో నేను ప్రారంభించుకున్నాను నా ధ్యాన సాధన. సో ఆ విధంగా జరిగింది. నాకు ఆ, ఇంకా అపారమైన నాకు ఆ, ఆనందం. ఇంకా ఎంత ఆనందం అంటే ఇంకా నేను జాబ్ చేస్తూ ఉండేవాడిని. మరి ఆఫీస్కి వెళ్ళినా వచ్చినా ఇంకా ఆ, ఒక ఒక ఏదో ఒక స్వర్గంలో అలా గాలిలో తేలుతున్నట్టు, ఏదో ఒక మంచి లోకంలో నేను ఉన్నట్టు, అంత బాగున్నట్టు, అంత ఆనందంగా ఉన్నట్టు, అంత అంటే రోజు చూసేదే ఇంకా కొత్తగా నేను చూశాను. ఆ, అప్పటి వరకు నాకు నిజంగా చెప్పాలంటే ఆ, అంతా బ్లాక్ అండ్ వైట్ సినిమా లాగా ఉండేది. ఇది ధ్యానం చేసిన తర్వాత ఒక కలర్ఫుల్ పిక్చర్, అంటే ఎంత కలర్స్తో, గ్రాఫిక్స్తో సినిమా చూస్తే ఎంత బాగుంటుంది, ఎంత క్లారిటీతో, అంత బాగా, అంత ఆనందంగా ఉంది జీవితం అంతా కూడా, ప్రతిరోజు ప్రతి క్షణం కూడా. సో అంత గొప్ప ఆనందానికి మొదటి వారం 10 రోజుల్లోనే నేను నా అనుభవంలోకి తెచ్చుకున్నాను ధ్యానంలోకి రాగానే. ఇంకా అప్పటి నుంచి నేను ప్రచారంలోకి దిగాను. అంటే ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి చెప్పడం, నాకు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, అలాగే ఆ, మా ఆఫీస్లో ప్రతి ఒక్కరికి, అందరికీ చెప్తూ ఉండేవాడిని ధ్యానం చేయాలి, ఇది చాలా బాగుంటుంది, దీనికి మించింది లేదు అని చెప్పేసి చెప్తూ ఉండేవాడిని. అలాగా చెప్పే క్రమంలో నేను 2004లో మా ఈఎస్ఐ క్వార్టర్స్, అంటే నేను అప్పుడు ఏజీ కాలనీకి దగ్గరలో ఉన్న ఈఎస్ఐ క్వార్టర్స్లో ఉండేవాడిని. మా మిస్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి. సో అక్కడ నేను 2004 డిసెంబర్ 10 ధ్యాన మహాయజ్ఞాలకి ముందు ఒక 11 రోజుల అంటే ధ్యాన ఉచిత ధ్యాన శిక్షణ అని చెప్పేసి పాంప్లెట్లు వేయించి, పాంప్లెట్లు మా క్వార్టర్స్లో డోర్ టు డోర్ వెళ్ళి అందరికీ పంచిపెట్టి, అక్కడ ఒక ఓపెన్ ఆడిటోరియం ఉండేది. సో దానికి ఆహ్వానించి అందరినీ అక్కడ ధ్యాన సాధన చేయించడం, అవన్నీ చేయటం స్టార్ట్ చేశాను. అంటే అక్కడ మా వెంకటరమణ మాస్టర్ గారు, మేమంతా టీమ్గా చేశాం. చేసి అక్కడ చాలా మంది ధ్యానుల్ని తయారు చేశాం. ఆ క్రమంలో మేము 2005లో ఎస్ఆర్ నగర్లో ఒక సెంటర్ రెంట్కి తీసుకొని ఒకటి అక్కడ పత్రిజీ గారితో ఓపెన్ చేయించి, అక్కడ మైత్రేయ బుద్ధ పిరమిడ్ కేర్ సెంటర్ అని చెప్పి పత్రిజీ గారితో నామకరణం చేయబడింది. దాన్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం. ఇప్పటికే అది నిర్వహిస్తూ వస్తున్నాం. అది తర్వాత దాని యాక్టివిటీస్ చూసి సారు పత్రిజీ గారు ఇంటర్నేషనల్ మైత్రేయ బుద్ధ పిరమిడ్ స్పిరిచువల్ కేర్ సెంటర్ అని చెప్పేసి పెట్టారు. అంటే ఇంటర్నేషనల్ ఒకటి తగిలించారు. ఎందుకంటే అక్కడ ఎంతో మంది సాఫ్ట్వేర్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ఎస్ఆర్ నగర్, మైత్రివనం, అమీర్పేట ఈ ఏరియాలో ఎంతో మంది వేరే దేశాల నుంచి వచ్చి కూడా ఇక్కడ
ట్రైనింగ్ తీసుకొని సాఫ్ట్వేర్ కోర్సెస్ చేస్తుంటారు. ఎంతోమంది యూత్ ఉంటుంది, హాస్టల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ విస్తృతంగా ధ్యాన ప్రచారం జరుగుతుంది. అక్కడి నుంచి ఎంతోమంది ఎన్నో దేశాలకు వెళ్ళి అక్కడ కూడా ధ్యాన ప్రచారం చేస్తున్నారు కాబట్టి దానికి ఇంటర్నేషనల్ అని తగిలించారు. ప్రతి సంవత్సరం ఒక 2-3 సార్లు అయినా అక్కడికి వచ్చేవారు ఎస్ఆర్ నగర్కి. అలాగా ఎంతో గొప్ప అనుబంధం ఆయనతో. అయితే మొట్టమొదటిగా నేను చెప్పాల్సి వస్తే, నేను ధ్యానం స్టార్ట్ చేసిన సెంటర్ తులసి హై స్కూల్, ఏజీ కాలనీ. అక్కడికే సారు విత్ ఇన్ 10 days లోపలే వచ్చారు పత్రిజీ గారు, వెంకటరమణ గారు ఆహ్వానించగా. మరి అక్కడ ఒక సభ ఏర్పాటు చేయబడింది ఉదయాన్నే, ఎర్లీ మార్నింగ్ 6 అంటే విత్ ఇన్ 10 days లోపలే పత్రిజీ గారిని నేను కలిశాను. కలిసి అక్కడ అందరినీ సారు ఒకటే అడిగారు, అంటే ఎవరెవరైతే మాంసాహారం తింటున్నారో వాళ్ళ చేతులు ఎత్తండి అని చెప్పేసి అన్నారు. సో నేను కూడా ఎత్తాను. మా ఫ్యామిలీలో మా మిస్సెస్, మా పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళు ఎవరు ఎత్తలేదు, నేను ఒక్కడినే ఎత్తాను. అంటే మిగతా వాళ్ళు ఎత్తారు, నా ఫ్యామిలీలో నేను ఒక్కడిని ఎత్తాను చెయ్య. సో అప్పుడు సారు, మాంసం తినే వాళ్ళందరూ రాక్షసులు, వాళ్ళందరూ పురుగులు పడి చేస్తారు, ఇది మాంసాహారం అనేది పాపాహారం, రక్తపు కూడా వద్దని చెప్పేసి ఎవరెవరైతే మాంసాహారం మానేస్తారో వాళ్ళందరూ వచ్చి నా చేతిలో ప్రమాణం చేయండి, చేయేసి అని చెప్పేసి అన్నప్పుడు నేను కూడా వెళ్ళి చేతిలో చేసి ప్రమాణం చేశాను. అప్పటి నుంచి వెంటనే నేను నా మాంసాహారం మొత్తం వదిలేశాను విత్ ఇన్ 10 days లోనే, కంప్లీట్గా గుడ్డుతో సహా. సో అలాగా నేను శాకాహారిని అయిపోయాను. అప్పటి నుంచి ధ్యాన ప్రచారమే. ఇంకా చెప్పాను కదా, 2004లో మా క్వార్టర్స్లో స్టార్ట్ చేశాను. 2005లో మేమంతా కలిసి సెంటర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశాము. అది ఇప్పటికీ కొనసాగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఆ విధంగా నేను ధ్యానానికి ముందు ఎన్ని చేశానో చెప్పని అలావి కాదు. అయ్యప్ప స్వామి దీక్షలు కూడా ఒక 10 సంవత్సరాలు దీక్ష తీసుకుని వెళ్ళాను. వెళ్ళి పడి పూజలు, ఇంటి దగ్గర పెద్ద పెద్ద పడి పూజలు చేయటం, గురువుల్ని ఆహ్వానించుకోవటం, మళ్ళీ గురువులతో గంటలు గంటలు గడపటం, అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు కూడా ఇవన్నీ చేశాను. చేస్తే నాకు ఎక్కడ ఏమి అంటే అంటే దొరికింది చాలా స్వల్పం, మరి ఇక్కడ దొరికింది మొత్తం సంపూర్ణం. కాబట్టి ఫ్రెండ్స్, సంపూర్ణంగా నేను అన్ని పొందాను ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో. అలాగే పత్రిజీ గారి ద్వారా, మరి పత్రిజీ గారు నిర్వహించే ఎన్నో ప్రోగ్రామ్స్ ద్వారా, అన్ని విస్తృతమైన ప్రోగ్రామ్స్ చెప్పని అలవి కాదు. పత్రిజీ గారి ద్వారా ప్రతి ఒక్కరూ కూడా సిటీలో ఎన్నో నిర్వహిస్తున్నారు. వాటి ద్వారా మరి ఎన్నో అనుభవాలు పొందాను, ఎన్నో క్లాసులు విన్నాను. ఇవన్నీ కూడా ఎంతగానో నాకు నన్ను నేను ఒక తీర్చిదిద్దుకోవడానికి, నన్ను నేను అవగాహన చేసుకోవడానికి, నా ఉన్న స్థితి నుంచి ఎంతో గొప్ప మహోన్నతమైన స్థితికి నేను ఎదగటానికి ఎంతగానో నాకు దోహదం చేశాయి ఫ్రెండ్స్. ఆ విధంగా నేను చిన్న ప్రైవేట్ జాబ్లో ఉండేవాడిని. ఒక బీకామ్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండి చిన్న జాబ్లో ఉండేవాడిని. అంటే అప్పటి వరకు నాకు కామర్స్ గ్రాడ్యుయేషన్ అంటే ఆటోమేటిక్గా అకౌంటెంట్ పోస్ట్కి వెళ్తారు ఎవరైనా సరే ప్రైవేట్ జాబ్కి వెళ్తే కనుక. ఎందుకంటే అకౌంటెంట్ పోస్ట్ అనేది చాలా రెస్పెక్టబుల్ జాబు, చాలా శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ నా భయాలతో, నా భద్రతా భావాలతో, నా ఆత్మ న్యూనతా భావాలతో అప్పటి వరకు ధ్యానంలో లేను, ధ్యాన సాధనలో లేను. కాబట్టి 1984 ఆ టైంలో ధ్యానంలోకి రాకముందు నేను ఈవెన్ అకౌంటెంట్ జాబ్కి వెళ్ళడానికి కూడా నేను ఇష్టపడలేదు నా భయాలతో. కాబట్టి నేను ఓన్లీ సాధారణంగా ఒక టైపిస్ట్ లాగా నా కెరీర్ని ఆరంభించాను. మరి ఎప్పుడైతే ధ్యాన సాధన చేశానో అప్పుడు నేను అడ్వెంచరస్గా మార్కెటింగ్ జాబ్లోకి వెళ్ళాను. అంటే అప్పుడు నా వయసు అరౌండ్ 40 years. ఆ టైంలో ఎవరు కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయి ఒక టైపిస్ట్ తర్వాత ఈడిపి ఇన్ఛార్జ్ తర్వాత ఎంఎస్ ఆఫీస్ ప్రోగ్రామరు ఇవన్నీ చేశాను. కానీ అంత 4 గోడల మధ్యనే, అంత నా భయాలకి తగ్గట్టుగా నాకు కన్వీనియంట్గా ఆ 4 గోడల మధ్య జరిగే ఆఫీస్ వర్క్లోనే నిమగ్నమై చేసేవాడిని. కానీ ఎప్పుడైతే ఈ దీంట్లోకి వచ్చానో, ధ్యానంలోకి వచ్చానో, పత్రిజీ గారి స్పీచెస్ అన్ని వింటూ వస్తూ ఉన్నాను, మరి అన్ని అవగాహన చేసుకున్నాను. అప్పుడు నాలో నేను
చేయగలను, నా టాలెంట్స్ అనేవి నేను గుర్తించాను. అప్పుడు నేను యాక్చువల్గా ఎంబీఏ మార్కెటింగ్ చేసేవాళ్ళు, ఫ్రెషర్స్, గ్రాడ్యుయేట్స్ కానీ ఇంటర్ కానీ చేసేవాళ్ళు, వాళ్ళు మార్కెటింగ్ జాబ్కి వెళ్తారు. అంటే అప్పుడు బాగా ఉత్సాహంగా ఉంటారు, ఎంతో నేర్చుకుంటారు, ఎంతో కష్టపడాలి దానికి, మార్కెటింగ్ దానికి. సో ఆ 40 years ఏజ్లో కూడా నేను వచ్చాను మార్కెటింగ్ జాబ్లోకి. మార్కెటింగ్ మేనేజర్గా ఇచ్చారు నాకు, ఎందుకంటే నా వయస్సు చూసి. కానీ నేను ఎగ్జిక్యూటివ్ వర్క్ చేశాను అప్పుడు. అంటే వెళ్ళి టెంట్లు వేయటం, తర్వాత బ్యాగులు మోసుకుని వెళ్ళటం, అక్కడ మళ్ళీ ఒక ప్రోడక్ట్ గురించి ల్యాప్టాప్లో ప్రజెంటేషన్ ఇచ్చి అవన్నీ చేసి, ఇవన్నీ అంటే ఫీల్డ్లో, అంటే నాది ఇంటీరియర్ ఫీల్డ్, నాది యాక్చువల్గా ఇంటీరియర్ ప్రొఫెషన్. సో ఆ ఇంటీరియర్ ప్రొఫెషన్ అంటే ప్రతి అక్కడ బిల్డింగ్లు కడుతుంటే అక్కడికి వెళ్ళేసి అక్కడ టెంట్ వేసి అక్కడ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి, ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళకి అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేసి వాళ్ళకి షోరూమ్ చూపించి, ఫ్యాక్టరీ చూపించి అంతా చేసి అప్పుడు వాళ్ళు క్లోజ్ చేయాలి. అంటే ఒక ఆర్డర్ క్లోజ్ చేసి అప్పుడు వాళ్ళకి ఎగ్జిక్యూషన్లోకి తీసుకెళ్ళాలి వర్క్. ఇవన్నీ కూడా ఆ, అంటే కామర్స్ గ్రాడ్యుయేట్ ఉండి ఒక అకౌంటెంట్గా మనీతో, క్యాష్తో డీలింగ్ ఉంటుంది, హార్డ్ అవర్స్ వర్క్ చేయాలి. లేకపోతే ఇవన్నీ భయాలు, ఆత్మీయతాభావం ఇవన్నీ ఉన్నా కూడా అవన్నీ ఓవర్కమ్ చేసుకుని అంతకంటే అకౌంటెంట్ కంటే కూడా గొప్ప పోస్ట్ ఇది, మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్. ఆ పోస్ట్లోకి నేను వెళ్ళగలిగానంటే కేవలం ధ్యానం ఇచ్చిన ఆ ఆత్మస్థైర్యం, ఆ అడ్వెంచరస్ నేచర్, లేకపోతే రిస్క్ టేకింగ్ అనేది కావాలి. లైఫ్ ఏదో సాధారణంగా చక్కగా జీవించకూడదు అన్న పత్రిజీ గారి వాక్కుల ద్వారానే నేను ప్రేరేపింపబడి ఆ పోస్ట్కి వెళ్ళగలిగాను, ఆ హోదాకి వెళ్ళగలిగాను, చేయగలిగాను. మళ్ళీ 100% అచీవ్మెంట్. అక్కడ ఊరికే ఉండదు మార్కెటింగ్ జాబ్, అక్కడ ప్లానింగ్, మళ్ళీ మొత్తం కంప్లీట్ రివ్యూ, ప్లానింగ్ అన్నీ ఉంటాయి. సో దానికి 100% ప్రతి నెల అచీవ్ అయ్యేవాడిని. ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ అందుకున్నాను. మరి ఇంకా జిఎం లెవెల్ వరకు కూడా ప్రమోట్ అయ్యి మరి అది నేను తర్వాత మళ్ళీ అది వదిలేసి మళ్ళీ ఓన్గా కూడా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకునే స్థాయికి నేను ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోగలిగాను. సో నేను ఒక మళ్ళీ ఇంటీరియర్ ఒక ఆఫీసు, షోరూమ్ ఇవన్నీ పెట్టి నేను ఓన్గా నేను ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను. సో ఇంత ఉన్నదన్నమాట. వసంత జనం కొండంత లాభం అంటే ఇదే ఫ్రెండ్స్. ఎంత ఇస్తుందంటే అంత ఇస్తుంది, అంత ఇచ్చింది నా లైఫ్లో ఇచ్చింది. ప్లస్ నేను ఆ, ఇంకా ఎంతో అది అంటే ఒక అప్పుడు ఓన్లీ కేవలం నా జాబ్కి మాత్రం పరిమితం అయ్యేవాడిని. కేవలం ఇంటి పని కూడా, ఒక పని కూడా నేను ముట్టుకునేవాడిని కాదు, మా మిస్సెస్ అంతా చూసుకునేది. సో ఎప్పుడైతే నేను ధ్యానం చేశానో అప్పుడు మా మిస్సెస్కి హెల్ప్ చేయడం కూడా స్టార్ట్ చేశాను. ఆ ఇంటి పనులు, బయట పనులు, తర్వాత ధ్యాన ప్రచారం పనులు, ఇవన్నీ కూడా చేయగలిగాను. అంటే ఒకప్పుడు ఎంత క్లోజ్డ్గా ఉండేవాడిని, ఎంత లిమిటెడ్ లిమిటెడ్గా ఉండేవాడిని, అప్పుడు అన్లిమిటెడ్గా అయ్యాను. అంటే ధ్యానం అనేది ఎంత మనల్ని ఎంతగా, మనలో ఉన్న టాలెంట్స్ని ఎంతగా వినియోగింప చేసుకుంటుంది అనే దానికి ఇదే తార్కాణం, ఇదే ఉదాహరణ. సో అంతగా నేను ఎంతో పొందాను, ఎంతో ఆనందం పొందాను. మరి ఇంకా పొందుతూనే ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం పిఎంసిలో మార్కెటింగ్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా చేస్తూ మరి వృత్తి ప్రవృత్తి ఒకటే చేసుకోగలిగాను ఆ పత్రిజీ గారి దయ వల్ల. సో ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా నా బ్రీఫ్గా నా ధ్యాన ప్రయాణం. ధ్యానానికి ముందు, ధ్యానానికి తర్వాత మరి నా అనుభవాలకు వస్తే ఇందాక కొంచెం చెప్పినట్టుగా నాకు సూక్ష్మ శరీరం ఆయానం అయింది, ఆత్మ నా దేహాన్ని నేను చూసుకోవడం జరిగింది, థర్డ్ ఐ ఓపెన్ అయ్యి ఎన్నో తెలుసుకోగలిగాను. ఇవన్నీ కూడా ఆ, అన్నీ అయినాయి. అన్నీ అంటే యాక్చువల్గా ఇక్కడ నేను ఎక్కువగా ధ్యాన ప్రచారానికే ఆ, ఆ, ఎక్కువ సమయాన్ని కేటాయించాను. డోర్ టు డోర్ వెళ్ళటం, చెప్పటం, తర్వాత పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయటం, ఇంకా ఆ, నాతో అది ఎక్కువగా ప్రచారానికే ఫోకస్ చేశాను. ఆ క్రమంలో యూసఫ్గూడలో, యాదగిరి నగర్లో కూడా ఒక సెంటర్ ఎస్టాబ్లిష్ చేశాను. మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో కూడా ఒక సెంటర్ ఎస్టాబ్లిష్ చేశాం.
ఇలాగా ఇంకా ఆ, ఎన్నో చోట్ల ఎర్రగడ్డలో కూడా ఒకటి సెంటర్, ఇలా ఎన్నో చోట్ల మనం చేయటం జరిగింది. అందరూ టీమ్గా, అంత టీం వర్క్, ఫ్రెండ్స్, ఎంత ఎంత ఎంజాయ్మెంట్ అంటే ఆ, చెప్పనలే కాదు. సో ఫ్రెండ్స్, అలాగే ఆ క్రమంలో మా మిస్సెస్ కూడా ఆ, శాకాహారంలోకి వచ్చేసారు. తర్వాత మా అబ్బాయి కూడా శాకాహారంలోకి వచ్చేసాడు. ఇలాగా మనం జాన కుటుంబం అయిపోయి ఎంత బాగా ఉందంటే ఆనందంగా ఉంది. అంత ఆనందం అంటే చెప్పనలే కానీ ఆనందం. ఈ ఆనందం అనేది ఆ ప్రతి ప్రతి అణువణువున ఆ దైవత్వాన్ని, ఆ ఆనందాన్ని మనం చూసేటంత ఆనందం అన్నమాట. ఎక్కడ దుఃఖం లేదనేది అర్థమైపోయింది. మరణం లేదు, దుఃఖం లేదు, అంతా ఆనందమే, అంతా నేర్చుకోవటమే, అంతా ఉన్నతి పొందటమే అని చెప్పేసి ఎంతగానో అవగాహన పరుచుకోవటం, అవగాహన తెలుసుకోవటం, ఇవన్నీ ఆ, ఆ, మళ్ళీ తెలియచెప్పుకోవటం నిరంతరం. మరి పత్రిజీ గారి స్పీచెస్ విన్నదే కూడా వింటూ ఉండటం, ఆయన పాడిన పాటలు కూడా ఆ, ఎప్పుడు ఆ, ఆ, రోజు కూడా వినటం, ఇవన్నీ కూడా ఎప్పుడు నిత్యం నేను పాటిస్తూ ఉంటాను. సో ఎప్పుడు విన్నా కూడా ఇంకా కొత్త కొత్త అర్థాలు ఇంకా తెలుస్తూనే ఉంటాయి. పత్రిజీ గారిది అంత లోతైన జ్ఞానం, పత్రిజీ గారిది ఎంతగా వింటే అంత మన మన స్థితి ఇంకా పెరిగే కొద్దీ అది ఇంకా అర్థం, ఇంకా దాంట్లో లోతు, ఇంకా ఇంకా దాంట్లో సూక్ష్మంగా మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతాం అనేది నేను పత్రిజీ గారి స్పీచెస్ వింటున్నప్పుడల్లా గమనిస్తూ ఉంటాను. ఈవెన్ ఆయన పాటల్లో కూడా ఆ, ఎన్నో అర్థాలు ఉంటాయి. ఎంత అర్థం అంటే అసలు ఆ పక్కన ఆయన సంగీతం ఆయనది ఎంజాయ్ చేస్తూనే ఎంత పరమార్థం, ఎంత సూక్ష్మార్థాలు ఎంతగా ఉంటాయంటే, ఎంత బ్రహ్మజ్ఞాని, బ్రహ్మర్షికే పితామహుడు. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అంటే మరి ఏ స్థాయి జ్ఞానం ఉంటుంది, మనం ఇంకా ఎంత అర్థం చేసుకునేది ఉంది, ఇంకా 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 అర్థం చేసుకునేది ఇంకా ఎంతో ఉందని చెప్పేసి నేను ప్రతిరోజు గమనిస్తుంటాను. కాబట్టి ఫ్రెండ్స్, ఆయనతో కొన్ని అనుభవాలు కూడా కొన్ని నేను షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఆయన నాకు ఈవెన్ ఫస్ట్ 1 వీక్ 10 days లోనే ఆయన దర్శనం అయింది నాకు. అలాగే ఆయనతో స్నేహాన్ని బాగా ఎంజాయ్ చేసేవాడిని. ఆయనతో చాలా చక్కగా క్లోజ్గా దగ్గరికి వెళ్ళిపోయి ఏం, మాట్లాడేవాడిని. విశేషాలు చెప్పమనేవాడు, చెప్పేవాడిని. పక్కనే కూర్చోబెట్టి చెప్పు అని చెప్పేవాడు. ఎప్పుడు నన్ను పేరుతో పిలవలేదు. ఆ, అయితే ఒకసారి నేను ఆయన దగ్గరికి మొత్తం మా టీంని తీసుకొని ఆయనతో పాటు జర్నీ చేసి, అంటే ఆయన ముందు కారులో వెళ్తుంటే మేము వెనక కారులో ఫాలో అయ్యి వెళ్ళాము. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ, అన్నాడు ఆయన, ఏరా నువ్వు రోడ్డు మీద పడటం కాకుండా అందరినీ, అంటే వాళ్ళందరినీ పరిచయం చేసే క్రమంలో అందరినీ రోడ్డు మీద పడేసావా అన్నాడు. అవును సార్, మరి మీరు ఇంతగా చేస్తున్నప్పుడు మేము అందరినీ పడేయాల్సి వస్తుంది. అది ఆటోమేటిక్గా మీ ద్వారానే జరుగుతుంది సార్ అంతా ఇక్కడ అని చెప్పేసి చెప్తే ఆ, సారు అది అదొకటి. మళ్ళీ చక్కగా ఒకటి, ఎప్పుడూ ఆయన చాలా క్లోజ్గా ఉండేవారు. పాటలు పాడమనేవారు, ఒక పాట పాడని మెచ్చుకున్నారు. అలాగే ఆ, ఒకసారి కొట్టారు కూడా. ఎందుకంటే ఆయన ఒకటేదో క్వశ్చన్ అడిగారు, అది నాకు సరిగ్గా గుర్తులేదు కానీ అది రాంగ్ ఆన్సర్ చెప్పాను. అది ఫస్ట్ టైం కోపంగా చూశారు. మళ్ళీ ఇంకోసారి కూడా రాంగ్ ఆన్సర్ చెప్పారు. అప్పుడు ఆ, వీళ్ళకి ఆత్మజ్ఞానం కూడా నేర్పించండి మాస్టర్ అని చెప్పేసి, అంటే ప్రాపంచిక ఆత్మజ్ఞానం ఉంది కానీ ప్రాపంచిక జ్ఞానం లేదు, కాబట్టి ప్రాపంచిక జ్ఞానం కూడా నేర్పించండి మాస్టర్ అని పక్కనే నిర్మల్ గారు ఉన్నారు. అప్పుడు అప్పుడు ఆడుతూ అన్నారు. అప్పుడు అలా కొద్దిగా గట్టిగా వారించారు. ఆ, అలా తర్వాత ఇంకొకసారి షిరిడీలో విఐపి దగ్గర భోజనం చేస్తుంటే అప్పుడు వెనకాల నుంచి వచ్చి గట్టిగా పట్టారు. ఎందుకంటే విఐపిలో కూర్చొని భోజనం చేస్తున్నాను అని చెప్పేసి కొట్టారు ఒకసారి. అలాగే ఇంకొకసారి నీ ఏదో అన్నారు, అంటే ఒకసారి నీ మొహం నచ్చలేదు, నువ్వు వెళ్ళిపో అన్నారు. అలాగా ఆ, ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా నాకు శిక్షణ అనేది ఆయన ద్వారా దొరికింది. ఆ, సో అలాగే ఇంకొకసారి ఒకసారి మేము 41 days ఎర్రగడ్డలో 41 days ప్రోగ్రామ్స్, తర్వాత అక్కడ ఇవన్నీ చేసి సార్ని ఆహ్వానించాము. అప్పుడు మేము టీం అంతా వర్క్ చేసాం.
అప్పుడు పిలిచి స్టేజ్ మీదకి పిలిచి ఆ, అదే సాల్వా కప్పి ముద్దు కూడా పెట్టుకున్నారు. ఇలాగా ఆయనతో అసలు ఎన్ని అనుభవాలు అంటే, ఆయన చేతి వంట కూడా ఎన్నోసార్లు ఆయన వండి పెట్టారు, కొసరు కొసరు వడ్డించి తినిపించారు. ఇలా అన్ని ఆయన యాంగిల్స్, ఎన్నో యాంగిల్స్ ఉన్నాయి ఆయనలో. ఒక తల్లి, ఒక తండ్రి, ఒక గురువు, ఒక స్నేహితుడు, ఒక టీచరు, అన్ని మొత్తం ఒక గొప్ప అసలు మల్టీ వెర్సిటాలిటీ అంటారు కదా, అలాగా అంత గొప్ప గురువుని నేను ఎప్పుడూ చూడలేదు. ఎంతో మంది చిన్నప్పటి నుంచి ఎంతో మంది గురువుని కలిశాను, కానీ ఇలాంటి గురువుని ఎప్పుడు చూడలేదు, ఎక్కడ చూడలేదు. ఇంకా అసలు నేను ఆ, అంటే నవ్వు అంటే ఏమంటారో నాకు మాటల్లో కూడా తెలియట్లేదు, ఏమనాలో కూడా. అంత గొప్ప గురువు, అలాంటి గురువు నాకు మరి మనందరికీ దొరకటం అనేది చాలా చాలా మనం చేసుకున్న ఎన్నో జన్మల పుణ్య ఫలం అది. కాబట్టి ఫ్రెండ్స్, ఆ విధంగా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు నాకు ఆనందంతో మాటలు రావట్లేదు. మరి చాలా బాగుంది, చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా నేను ఆ, రోజు కూడా నాకు సమీపంలో ఉన్న స్కూల్కి వెళ్ళి ధ్యానం నేర్పిస్తాను. ప్రతిరోజు వెళ్ళి ఒక 15 నిమిషాలు ప్రేయర్కి ముందు నాకు టైం ఇస్తారు. అక్కడ ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఆ, చాలా ఆ, మంది స్టూడెంట్స్ రోజు చేస్తుంటారు. సంవత్సరాల తరబడి ఆ స్కూల్కి వెళ్తుంటాను. నాకు ఇంటికి దగ్గరగా ఉంటుంది. అలాగే మరి కొత్త కొత్త సెంటర్స్ మేమున్న ఏరియాలో కూడా ఆ, ఆ, ధ్యాన ప్రచారం రకరకాలుగా చేస్తూ ఉంటాము. పార్కులకు వెళ్ళి, ఇళ్ళకి వెళ్ళి, ఇంకా ఈ సప్తాహాలు, పౌర్ణమికి, అమావాస్యకి ఆ, ఆ, రాత్రంతా కూడా ధ్యానాలు చేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. నా జాబ్ చేసుకుంటూ, మళ్ళీ కుటుంబ బాధ్యతలు చేసుకుంటూ కూడా. మరి ఇది నా గురించి బ్రీఫ్గా నా అనుభవాలు. కానీ ఇంకా ఉమ్, ఉమ్, సో అది మాస్టర్, అనిత మాస్టర్. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఛాన్స్ ఉంటే, టైం ఉంటే నా ఒక చెప్పండి సార్, ఇంకో 10 minutes చెప్పొచ్చు మీరు. చెప్పచ్చా? ఓకే. ఎస్ సార్. ఎస్, ఓకే. ఇప్పుడు ధ్యానం అనేది మన స్వధర్మం. స్వధర్మం అనేది, స్వధర్మంలో 4 అంశాలు ఉన్నాయి. ఆ స్వధర్మంలో ఒకటి ఏంటంటే ధ్యాన సాధన. ధ్యాన సాధన తర్వాత ధ్యాన సాధన ద్వారా వచ్చిన అనుభవాల్ని మనం ఆచరించటం. అంటే ఏదైతే జ్ఞానం పొందామో అది ఆచరణ. ధ్యాన సాధన ఎంత ఇంపార్టెంటో ఆచరణ అంతకంటే ఇంపార్టెంట్. సో ఆచరణ తర్వాత ఆ ఆనందాన్ని మనం ఎప్పుడు ప్రసరింప చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఎంతో ఆనందం వస్తుంది. అంటే ఆత్మజ్ఞానంతో పాటు ఆనందం కూడా వస్తుంది. సో ఆనందాన్ని అందరికీ ప్రసరింప చేస్తూ ఉండాలి నిరంతరం. అనేది మన బాధ్యత. అది ఎప్పుడు మనం పొందుతూనే ఉంటాము. పొందుతున్నది ప్రసరింప చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అది ఆటోమేటిక్గా జరుగుతుంది. అయితే అది ఎరుకతో ఉండాలి. మనం అంటే దైనందిన జీవితంలో ఎలా ఉంటుందంటే, మన పనుల్లో మనం పడిపోయి మళ్ళా ఓకే, అది ఆ కేటాయించిన టైం వరకే అది లిమిట్ చేస్తాం మనం. అంటే కానీ మనలో నిరంతరం అది ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ధ్యానులం, మనం యోగులం. మళ్ళా ధ్యాన స్థితి నుంచి, యోగుల స్థితి నుంచి ఋషులు, రాజర్షులు, బ్రహ్మర్షుల స్థితికి ఎదిగే క్రమంలో ఉన్నాం మనం. కాబట్టి మనం ఎంతగా పొందుతున్నామో అంతగా మనం అది ప్రసరింప చేయాలి. ఆ ఆనందాన్ని, ఆ శక్తిని. అంటే ప్రసరింప చేస్తున్నామన్న ఎరుకతో ఉంటే చాలు. ఎరుకతో ఉంటే అది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ధ్యాన సాధన అనేది స్వధర్మం. ఆ స్వధర్మం అనేది అభ్యాసం. అభ్యాసం తర్వాత ఆచరణ. ఆ ఆచరణ మనం ప్రతి పనిలోనూ ఇంకా శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా ప్రాపంచికతని కూడా అన్వయించుకుంటూ, మరి కుటుంబ సభ్యులు బాధ్యతలు, సమాజం బాధ్యతలు, ఇవన్నీ కూడా ఇవన్నీ పాటిస్తూ ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేస్తామో, ధ్యాన ఆ, ధ్యానంలో పొందిన ఆ జ్ఞానాన్ని ఆచరణలోకి తీసుకొస్తామో, అప్పుడు ఆనంద ప్రసరణ కూడా జరుగుతుంది. ఆ ఆనందత్వం, ఆ బుద్ధత్వం లాగానే ఆనందత్వాన్ని మనం
ఎప్పుడు విరజిమ్ముతూ ఉండాలి, విరజిమ్ముతూ ఉండాలి. విరజిమ్ముతున్నాము అన్న ఎరుకతో ఉన్నప్పుడు ఇంకా మనం ఆనందం ఇంకా ఇంకా రెట్టింపు అవుతుంది. ద్విగుణీకృతం, త్రిగుణీకృతం ఇలాగ ఎన్నో రెట్లు మనం పెంచుకోగలుగుతాం ఆనందాన్ని. సో ఫ్రెండ్స్, ఆ విధంగా ఆనంద స్థితి ప్రసరణ ఉంటుంది. ఆనందంతో ఆనందంతో ప్రసరణ అనేది మనం ఎప్పుడు నిరంతరం చేస్తూ ఉండాలి. అలాగే ధ్యానం, ధ్యాన సేవ, సేవ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఆధ్యాత్మిక సేవ అంటే ధ్యాన ప్రచారం. ధ్యాన ప్రచారం 1 గంట ధ్యాన ప్రచారం 60 గంటల ధ్యానంతో సమానం ఫ్రెండ్స్. 60 గంటల ధ్యానం అంటే చూడండి, మనం ధ్యాన ప్రచారంలో అంతా పొందుతాం మనం. అంటే ఉన్న జ్ఞానాన్ని మనం ఇచ్చి మనం కొత్త జ్ఞానాన్ని మనం అంటే మనం తెచ్చుకునే స్థితిలోకి వెళ్తాం. కాబట్టి ఎంతగా పంచితే అంతగా మనం పెంచుకోబడతాం. పంచుకున్నది పెంచుకోబడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక సేవ అంటే అది అల్టిమేట్ అన్నమాట, ఇంకా సహస్రార స్థితి. సో ఆధ్యాత్మిక సేవ ధ్యాన ప్రచారంలో నిమగ్నమై ఉన్నప్పుడు మనం ఎంతగానో ఆనందం పొందుతాం. ఇంకా ఇంకా జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం. కొత్త జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం. ఇంకా కొత్త పరమార్థాలని, సూక్ష్మార్థాలని గురువులు చెప్పిన వాటి నుంచి మనం తీసుకోగలుగుతాం. కాబట్టి ధ్యాన ప్రచారానికి చాలా చాలా పెద్ద పీట వేయాలి ఫ్రెండ్స్. నేను అది ఆచరిస్తున్నాను, మరి ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను. సో ఈ విధంగా స్వధర్మంలో మనం ఈ 4 పాయింట్స్ చెప్పుకోవచ్చు. అంటే స్వధర్మంలో ధ్యాన సాధన ఒకటి, తర్వాత ధ్యాన ధ్యానంలో పొందిన జ్ఞానాన్ని ఆచరించడం ఒకటి, తర్వాత మూడవది వచ్చేసి ఆ ఆనంద ఆనందత్వ స్థితి ప్రసరణ, ఆనందత్వాన్ని ప్రసరింపజేయాలి. ప్రసరింపజేస్తున్నాం అనేది ఎరుకలో ఉంచుకోవాలి. అలాగే ధ్యానంగా అందరికీ నేర్పించాలి, ధ్యాన ప్రచారం చేయాలి. అది ఈ స్వధర్మంలో మనం 4 పాయింట్స్ గా మనం చెప్పుకోవచ్చు. సో యాక్చువల్గా ఇంకా ధ్యాన ప్రచారంలో ఇంకొకటి గొప్పతనం ఉంది. ఏంటంటే అది చేస్తేనే మనం ఇంకా జన్మరాహిత్యంలోకి వెళ్తాం. లేదంటే మనకి పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశయనం. జన్మని తగ్గించుకోవచ్చు, లేదా జన్మలు లేకుండా చేసుకోవచ్చు. కాబట్టి ఇది అందరూ కూడా మనం ఎంతగానో పాటించాలి. అంతగా పాటిస్తున్నాం కాబట్టి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఇంత స్పీడ్గా మరి ఎంతో ధ్యాన ప్రచారం చేస్తుంది. పత్రిజీ గారు ఉన్నప్పుడు ఎంత స్పీడ్గా జరిగిందో దానికి 100 రెట్లు, 1000 రెట్లు, 1,00,000 రెట్లు స్పీడ్గా జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. మరి ఇలాంటి జూమ్ క్లాసుల ద్వారా కూడా ఎంతగానో జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి ఈ జూమ్ సెషన్కి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్, అనిత మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ మీ యూ. ప్రయాణాన్ని అద్భుతంగా చెప్పారు. మాస్టర్స్ ఎవరైనా సార్తో మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అయితే సార్, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల పైనుంచి ఉన్నారు కదా మీరు, మెయిన్ పత్రిజీతో సార్ ఇది నాకు చెప్తే బాగుండు అని అనిపించిన సందర్భం కానీ, సార్ నన్ను ఇలా అన్నారు అన్న సందర్భం కానీ ఏదైనా ఉందా? అంటే దేని విషయంలో మేడం? ఏదైనా సంతోషంగా అలాగా. సార్ది ఇంకా ప్రతి మాట నేను ఎంజాయ్ చేసేవాడిని. అసలు ఆయన అంతా అసలు ఆయన ఉండే ఆయన సమక్షంలో ఉన్న ప్రతి క్షణం ఎంత ఆనందం అంటే అంతే. ఇంకొక స్ఫూర్తి, ఒక సందర్భం చెప్తాను మేడం. ఎస్, ఒకసారి నేను కైలాసపురి వెళ్ళాను. అది అంటే అప్పుడు అంటే మామూలు రోజుల్లో, ధ్యాన మహాయాగం టైం కాకుండా మామూలు రోజుల్లో మేము హైదరాబాద్ కాబట్టి ఇక్కడ తరచూ వెళ్తుంటాం కాబట్టి, పత్రిజీ గారు ఉన్నప్పుడల్లా వెళ్తుంటాం కాబట్టి అక్కడ వెళ్ళాం. అప్పుడు సార్ ఒకసారి మళ్ళీ స్టేజ్ మీదకి పిలిచి నన్ను మాట్లాడమన్నారు. అప్పటికే నేను యాదగిరి నగర్లో యూసఫ్గూడ యాదగిరి నగర్లో 41 రోజుల ధ్యాన ప్రచారం అనేది చేసి కంటిన్యూ చేస్తున్నాను అనమాట. లేదు, అప్పటికి ఆరంభం కాలేదు. 41 రోజులు ఆరంభం కాలేదు అక్కడ.
అయితే అక్కడ పత్రిజీ గారు మాట్లాడమన్నారు. మాట్లాడాను. మాట్లాడి వెళ్ళిపోయాను. డైరెక్ట్ గా అక్కడ యాదగిరి నగర్కే వెళ్ళాను అనమాట. అక్కడ ఎప్పటి నుంచో అక్కడ ధ్యానం నేర్పించాలన్న తపన ఉంది నాకు. అక్కడ ఒక ఆయన స్వామి గారు అని చెప్పేసి ఉన్నారు అక్కడ. వెంటనే ఆయన చెప్పారు అనమాట, ఇలాగా ఇక్కడ ధ్యానం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, మరి మీరు ఉమ్, ఇక్కడ నాకు సపోర్ట్ చేస్తే ఇక్కడ గుళ్ళో కమ్యూనిటీ హాల్లో మేము స్టార్ట్ చేస్తాం సార్ అని చెప్పేసి అన్నాడు ఆయన. అంటే సరే అండి, తప్పకుండా ఆ, చేద్దాము. మరి ఇప్పుడే మరి అక్కడికి వెళ్దాం, మీరు ఎక్కడ అంటున్నారు అక్కడికి వెళ్దాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన ఇంకా మిగతా అక్కడ కాలనీ వాసుల్ని పరిచయం చేయడం జరిగింది. జానకి గారును ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడ. ఆ మేడంలందరినీ పరిచయం చేస్తారు. అప్పుడు వెంటనే నిర్ణయం తీసుకుని ఇక్కడ 41 days 41 మాస్టర్స్ అది చేద్దామని చెప్పేసి ఆ, నిర్ణయం తీసుకోవడం, మళ్ళీ వెంటనే స్టార్ట్ చేసేయడం కూడా జరిగింది. అది 41 days కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే మళ్ళా ఇంకొకసారి కైలాసపురి వెళ్ళినప్పుడు మళ్ళీ పత్రిజీ గారు నన్ను మాట్లాడమన్నారు స్టేజ్ మీద. మళ్ళీ అప్పుడు ఇదే చెప్పాను. ఆ, నేను 41 days అక్కడ, అంటే ఈ అనుభవం లేటెస్ట్ కాబట్టి అప్పుడు అది ప్రస్తావించాను. 41 days యాదగిరి నగర్లో మేము స్టార్ట్ చేసుకున్నాము. చేసుకొని ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాం. 41 days కూడా 41 seconds లాగా అయిపోయింది. అది అంత అద్భుతంగా జరిగింది. మరి ఆ దీని వెనకాల పత్రిజీ గారి శక్తి ఉంది కాబట్టి అంత అలాగా జరుపుకోగలిగాము ఆ, అని చెప్పి మైక్లోనే చెప్పాను. ఆయనది అంతటి శక్తి అది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు పత్రిజీ గారు నేను అక్కడికి వస్తున్నాను, డేట్ ఇస్తున్నాను అని చెప్పేసి చెప్పారు. అది నాకు చాలా ఆనందం కలిగించింది. అంటే నేను చెప్పింది ఆయన ఎంత బాగా శ్రద్ధగా విని అక్కడ, అంటే ఆ, అంటే నేను ఆ, ఉంటది కదా కొద్దిగా సార్, నేను చేసింది కూడా గుర్తించారు అన్న ఒక ఆ, అది నాకు ఆనందం కలిగించి మళ్ళీ ఆయన డేట్ ఇవ్వటం, మళ్ళీ అక్కడ మళ్ళీ పెద్దగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో చాలా పెద్ద వేల మందితో ప్రోగ్రామ్ చేయటం కూడా జరిగింది. సో అది నాకు చాలా ఆనందం కలిగించిన విషయం పత్రిజీ గారితో. ఆ, సో Yes. మా టీం కూడా ఈ సందర్భంగా ఆ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేమంతా కలిసి వర్క్ చేసాం కాబట్టి ఇవన్నీ మేము చేసుకోగలిగాం. థ్యాంక్ యూ అనిత Yes, sir. మాస్టర్. మీరు ఇందాక చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ టీం అందరూ కలిసి ప్రతి ఒక్క ఎస్ కార్యక్రమంలోనూ బాగా పార్టిసిపేట్ చేస్తూ సేవ చేస్తూ ఉంటారు. ఇంకా ఎస్ మనకి ఎస్ కైలాసపురి ఇప్పుడంటే మనకి అన్ని వసతులు అంతా బాగుంది. ఒకప్పుడు హైదరాబాద్ వచ్చి ఫస్ట్ ఎస్ఆర్ నగర్ పిరమిడ్ సెంటర్ లో దిగి ఇక్కడ అంతా రెడీ అయిపోయి కైలాసపురికి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ వెళ్ళి చూసి వచ్చేవారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎస్ ఎస్ మేడం. చాలా అప్పట్లో చాలా చెప్పండి. చాలా జరిగింది మేడం. ఇప్పుడు ఎస్ఆర్ నగర్ నుంచి ఎన్నోసార్లు అసలు మేము ఆ, అసలు అంటే 2003 కదా, 2007 ఆ ప్రాంతంలో అది ఆరంభించుకున్నాము అందరం కలిసి. ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి ఎన్నోసార్లు ధ్యానం చేసేవాళ్ళం. అది కట్టక ముందు అది పూర్తిగా అడవికి పక్కనే ఉండేది, అది కూడా ఒక అడవిలాగా ఉండేది. అంత అసలు అలాంటి ప్రాంతంలో ఇప్పుడు ఒక భూలోకంలో ఒక స్వర్గం లాగా తయారైపోయింది. అది అక్కడికి వెళ్తే ఒక సత్యయుగంలో సంచరిస్తున్నామా, అక్కడ ఉన్నామా అన్నట్టు అనిపిస్తూ ఉంటది. అంతా బాగుంటుంది. మేము ఎన్నోసార్లు వెళ్ళాము అక్కడ. ఈవెన్ శంకుస్థాపన చేసినప్పుడు కూడా పత్రిజీ గారు ఆ, నాతో కూడా కొబ్బరికాయ కొట్టించారు. అలాగా ఆ, ఎంత అనుబంధం ఉందంటే ప్రతి ఒక్కరూ కూడా అంత బాగా అటాచ్ అయ్యాము. ఇప్పుడు పత్రిజీ గారి సమాధి కూడా అక్కడ ఉంది. అదొక ఇంకో గొప్ప విశేషం. చాలా అందరూ కూడా ఇంకా ఇంతవరకు చూడని వాళ్ళు తప్పకుండా చూడాలి. అది అంత గొప్ప ప్రదేశం అది. ఒక వరల్డ్ కే స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్, అంత గొప్ప ప్రదేశం కైలాసపురి. ఈ సందర్భంగా మరి ఆ ఆ కైలాసపురి క్షేత్రానికి కూడా, మరి దానికి సహకరించిన అందరికీ కూడా, ఇప్పుడు సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్. అనిత మాస్టర్ చెప్పండి. థ్యాంక్ యూ మాస్టర్స్. చలపతిరావు గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. అందరి గురు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దంపతులకి ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి నా ఆత్మ ప్రణామం మేడం. సార్, ఇప్పుడు హైదరాబాద్ లో శెట్లింగంపల్లి కొత్తగూడలో సెంటర్ ఏమైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నాను సార్. కొత్తగూడలో లేదు ఇప్పుడు.
అక్కడ ప్లాన్ చేస్తున్నాము. మీలాంటి వాళ్ళు అందరూ కొంతమంది సహకరిస్తే తప్పకుండా మనం స్టార్ట్ చేద్దాం. దానికి మా సపోర్ట్ ఉంటుంది, పిఎంసి నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. మాది నాగార్జున సాగర్ దగ్గర మార్చావు సార్. మా బంధువులు ఉన్నారు అక్కడ, దగ్గరలో ఏమన్నా అవైలబుల్ ఉందని చెబుదాం వాళ్ళకి, మిమ్మల్ని అడ్రస్ అడుగుతాం లేదా. నాగార్జున సాగర్ దా? ఆహా, మాది లేదు సార్. నాగార్జున సాగర్. సార్ ఉండేది నాగార్జున సాగర్ లో. ఓకే. సార్ అడిగిన ప్లేస్ లో సెంటర్ ఉంటే వాళ్ళ బంధువులు ఉన్నారంట, అక్కడికి వాళ్ళని సజెస్ట్ చేద్దామని. ఓకే ఓకే. అదే అక్కడ ఎవరైనా ఒక్కళ్ళైనా ధ్యానులు ఉంటే మనం తప్పకుండా అక్కడ ఒక టీం తయారు చేసి చేద్దాము. మీ వాళ్ళ అడ్రస్లు ఇవ్వండి నాకు, ఫోన్ నెంబర్లు. తర్వాత అనిత మేడం ద్వారా నేను తీసుకుంటాను. ఇస్తే నేనే వెళ్ళి ఒకసారి వాళ్ళకి ధ్యానం నేర్పించి అక్కడ ఒక టీం ఏర్పాటు అయ్యి ఒకసారి చూద్దాం. అంతే. మనం తప్పకుండా ప్లాన్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే ఓకే లేదు సార్. అక్కడ సెంటర్. ఓకే సార్. ఈ రోజు ఇక్కడ దీని ద్వారా బయటకు వచ్చింది కాబట్టి అక్కడ వచ్చేస్తుంది. ఇంకా వచ్చేస్తుంది అందరూ ఒకసారి కంపల్సరీ. తదాస్తు 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 చెప్పేయండి. తదాస్తు తదాస్తు తదాస్తు. ఎస్. ఎస్ మాస్టర్స్. మాస్టర్స్, అయితే ఇంత అద్భుతంగా మీరు మీ జ్ఞానాన్ని పంచుకున్నారు, పత్రిజీతో ఉన్న అనుబంధాన్ని చక్కగా వివరించారు. మాస్టర్స్, మనకి ప్రతి ఒక్కరు ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాదులు ప్లస్ సేవ ద్వారా ప్రతి ఒక్క మాస్టర్ ఎంతో అద్భుతంగా రాణిస్తున్నారు. దానికి ఉదాహరణ మన రవిశంకర్ మాస్టర్. సార్ ఎంత పనున్నా వెళ్ళి చేసి వస్తుంటారు, బయట ఎక్కువ కనిపించారు. ఇప్పుడు చెప్పడానికి కూడా సార్ ఆలోచించారు నేనేం చెప్పాలా అన్నట్లుగా, కానీ కాదు మాస్టర్, మీరు చెప్పాలి, మీ అనుభవ జ్ఞానాన్ని మా అందరికి పంచాలి అని అడిగాను. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనిత మాస్టర్. అవకాశం వచ్చింది చక్కగా అవకాశం చక్కగా మాకు ఇచ్చారు. అది సద్వినియోగం చేసుకోమని కూడా మంచి గైడెన్స్ ఇచ్చారు కాబట్టి సద్వినియోగం అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. అద్భుతం సద్వినియోగం సార్. మీ ఉదాహరణ అద్భుతంగా ఉండే సార్. ఇంతకుముందు అయితే ఎన్నెన్నో ఆధ్యాత్మిక సంస్థల్లో దొరికింది కొంత, ఇక్కడికి ఎంతో దొరికిందని. ఇంతకుముందు జీవితం బ్లాక్ అండ్ వైట్ సినిమా అని, ఇప్పుడు కలర్ఫుల్ మల్టీ డైమెన్షన్ సినిమా అని చెప్పడం. అదేవిధంగా మీరు సారు కొట్టిని కూడా ఎంతో అద్భుతంగా అందరు చెప్పరు, మామూలుగా అనేక సంఘటనలు మీరు చెప్పడము. మరి ఏదైనా మేడం అనిత మేడం ఒక్కటి చెప్పడం అంటే సారుతో ఉన్న ప్రతి మూమెంట్ అద్భుతంగా ఉందని చెప్పడం, ఇవన్నీ అందరికీ అవసరం సార్. మొత్తము ఒకే విషయాన్ని 360 డిగ్రీలు చెప్పాలంటే రకరకాల కోణాల్లో చెప్పాలి. పత్రికారి గురించి 360 యాంగిల్లో చెప్పాలంటే మీరు కొన్ని కోణాల్లో చూశారు సార్. మీరు నిజంగా ఆ శంకరుడే కైలాసం నుంచి వచ్చాడు ఇక్కడికి, రవిశంకర్ గా వెలుగుతూ ఉన్నారు. మీకు అనంత కోటి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. మన అనుభవాలు ఇతరులకు పంచుకోవటంలో ఉన్న ఆనందం మామూలుగా ఉండదు. ఇంకా రవిశంకర్ సార్ ఈరోజు చెప్పడం వల్ల అది ఇంకా ఎక్కువ అయింది. రమణేష్ గారు మాట్లాడండి సార్. అన్మ్యూట్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే రవిశంకర్ గారు, సంతోషమే. నమస్కారం. పూజకు పనికిరాని పుష్పాలు ఉంటాయట, తర్వాత వికసించిన పుష్పాలు ఉంటాయట. కొన్ని పుష్పాలు ఉంటాయి, గొట్టం పువ్వులు, కాగితం పువ్వులు ఉంటాయి, పూజకి పెట్టరు, అక్కడ పడేస్తారు. వికసించిన పుష్పాలు, సన్నజాజి, మల్లె పువ్వులు ఇలాంటివన్నీ కొప్పులో ధరిస్తారు. కానీ నేను ఒక పుస్తకం చదివాను సార్, గులాబీవై గుబాలించిన పుస్తకం చదివాను, ఆసారాం బాబు రాసిన పుస్తకం. ఓకే. ఆ గులాబీ దేని మీద పడితే దాని ఫ్లేవర్ దానికి వండుకుంటుందట. అలాగే వికసించిన పుష్పాలు చక్కగా పరిమళిస్తాయి అన్నమాట. మల్లెపూలు పెట్టండి, ఎక్కడ పెట్టినా ఏ మూల పెట్టినా గదిలో వచ్చేస్తుంటది స్మెల్, ఫ్లేవర్. అందువల్ల పిరమిడ్ మాస్టర్లు ఏ మూలలో ఉన్నా సరే వాళ్ళు సేవ చేస్తారు సార్. వాళ్ళ పరిమళం ఏంటంటే సేవ, ప్రేమ, దానం. స్వామి శివానందులు వారు ఋషికేశ్లో ఒక గొప్ప డాక్టర్. అతను విదేశాల్లో సేవ చేస్తున్నప్పుడు ఇండియా నుంచి ఒక మహాత్ముడు వెళ్తారు అతని దగ్గరికి. వెళ్ళినప్పుడు అతనికి ఒంట్లో బాగోదు, ఆ మహాత్ముడికి, ఒక స్వామీజీకి. అప్పుడు అతను డాక్టర్ కాబట్టి ఇతను సేవ చేస్తారు స్వామీజీకి. అమ్మా ఒక నిమిషం అమ్మా, పర్వాలేదా? సేవ చేసిన తర్వాత పర్వాలేదు. ఆ గురువు గారు ఏం చేస్తారంటే చక్కగా, మరి వాళ్ళ దగ్గర స్వామీల దగ్గర ఏటుంటాయి, ఏముండవు,
కానీ తన సంచిలో ఒక గ్రంథం ఉంది. అది జీవ ఓకే. బ్రహ్మైక గ్రంథం. జీవుడు బ్రహ్మంలో ఎలగైక్యమైపోవాలి ఉందన్నమాట ఆ గ్రంథం. అది అతని ఓకే. చేతిలో పెట్టి వచ్చేస్తాడు ఇండియాకి. ఆహా. ఇతను అది చదువుతాడు. ఏంటి ఉమ్. చదివిన తర్వాత ఏంటనిపించిందంటే, ఓ జీవుడు బ్రహ్మంలో అయిపోవడం కోసం వచ్చాడు కదా భూమి మీదకి, మనమే ఈ పని చేస్తానని చెప్పి అన్ని వదిలేస్తాడు అక్కడ. కానీ ఆ ఓకే. దేశంలో ఇతను చేసే పనికి ఆ మేనేజ్మెంట్ వదలదు. కానీ దయచేసి క్షమించండి, నాకు ఒక ఎన్లైట్మెంట్ వచ్చింది. మన పదంలో ఎన్లైట్మెంట్ అంటాం. నాకు ఒక వైరాగ్యం వచ్చింది అంటారు వాళ్ళ పదాల్లో. ఆ, ఆ, వైరాగ్యం వచ్చినా వైభోగం వచ్చినా తట్టుకోలేమంట. పిరమిడ్ మాస్టర్కి వైభోగం ఎక్కువైపోయింది. వైరాగ్యం వద్దంటారో అన్నలా వైభోగం అంటే సంసారం yes. నిర్వాణం. పిరమిడ్ మాస్టర్ అంటే సంసారం నిర్వహించరు. అప్పుడు ఇండియాకి అవును. వచ్చేసి ఇండియాలో ఇంటికి వెళ్ళి అన్ని చెప్పేసి హిమాలయాలకు వెళ్ళిపోతారు. అయాచితంగా వచ్చిన రొట్టెను నీట ముంచుకొని స్వామి శివానందుల వారు తపస్సు చేశారు సార్. ఆ, గంగానది ఒడ్డున చిన్న కుటీరం పెట్టుకొని 12 సంవత్సరాలు తపస్సు చేశారు. అప్పుడు శివ ఓకే. పరమాత్మ సాక్షాత్కారం అయ్యి ఉమ్. ఇంత తిరిగి ఏం చెప్పారట, సేవ చేయమని చెప్పారట. అంతే. అప్పుడు హిమాలయాల్లో ఉన్న సాధువులు Yes. సత్పురుషులకు అనారోగ్యాలు ఉంటాయి కదా, ప్రాబ్లమ్స్. అలా గృహలంటూ తిరిగి సేవ చేస్తే అక్కడ ఉండి వీళ్ళకి అన్నం దొరకట్లేదు, చాలా ఇబ్బంది ఉందని ఒక ఆశ్రమాన్ని స్థాపించారు, స్వామి శివానంద ఆశ్రమం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫరెవర్ కంటిన్యూ అవుతుంది. ఓకే. ఎవరైనా నిస్వార్థంగా విశ్వానికి ఒక ఆదర్శాన్ని తీసుకొని అందిస్తే ఆ ఆదర్శం గొప్పదైతే అది ఫరెవర్ కంటిన్యూ అవుతుంది సార్. అలాంటి ఓకే. గొప్ప ఆదర్శంతో వచ్చిన మహానుభావుడు పితామహ పత్రి సార్. అతని ఆదర్శాన్ని sir. మనం ముందు తీసుకెళ్ళాలి. ఎస్ సార్. ఎస్ ఒక్క సార్. రూపాయి చేతితో పట్టుకోకుండా జీవించిన మహానుభావుడు సార్. ఎస్ సార్. ఖచ్చితంగా అవును, మీరు చెప్పింది డెఫినెట్ గా అందరం ముందుకు తీసుకెళ్ళాలి. మన బాధ్యత అది, మన కనీస ధర్మం అది. ఇప్పుడు పిఎంసి ఉందంటే శాటిలైట్ ద్వారా కొన్ని లక్షల కోట్ల మంది ఇంట్లోకి వెళ్ళిపోతుంది సార్. ఎస్ అది సార్. ఒక అతను అన్నాడు, లక్షల కోట్ల మంది ఎక్కడ వెళ్ళిపోతుందిలే అన్నాడు. కానీ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ట్రైన్ వెళ్తుందని చెప్పారు, గోదావరి ఎక్స్ప్రెస్. నువ్వు వెళ్ళి టికెట్ తీసుకొని ప్లాట్ఫామ్ మీద కూర్చుని పోకూడదు, టికెట్ తీసుకొని ట్రైన్ లో కూర్చుంటే అది తీసుకెళ్తుంది. అవును. పిరమిడ్ కట్టేసుకున్నాను అంటే అవదు. పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేయాలి. పుస్తకాలు కొనేసుకుంటే అవదు, రేకల్లో పెట్టేస్తే అవదు, తీయాలి. అవును. ఇంకో మరణంలో మీరు పుస్తకం పత్రిక జీవిత లక్ష్యాలు ఏర్పడి పుస్తకం 18,000 కాపీలు అమ్ముడిపోయాడు. దయచేసి Yes. అందరూ స్లోగాన్ ఇవ్వండి, అయ్యా మీ ఇంట్లో నగలు తీసి ధరించడం కాదు, మీ ఇంట్లో పుస్తకాలు తీసి చదివించండి అని చెప్పండి. ఎస్. ఫ్రిడ్జ్ బాగా కావాలంటే చెప్పారు. పరిగెట్టి కొంటున్నారు, ఏసీ కావాలంటే కొంటున్నారు, కార్లు కావాలంటే కొంటున్నారు, నగలు కావాలంటే కొంటున్నారు. దయచేసి పుస్తకాలు కొనండి. చిరిగిపోయిన చొక్కాని తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కోమని నా చిన్నప్పుడు స్కూల్లో రాశారు సార్. అవును. ఎస్ సార్. అయితే మనం చదవలేం కాబట్టి పిఎంసి వాళ్ళు అనేక మంది జూమ్ మాస్టర్లు ఏం చేస్తున్నారంటే, మీరు ఎలాగా చదవలేరు నాయనా, అందువల్ల మీకు డైరెక్ట్ గా రా ఫుడ్ తినలేకపోతున్నారు కాబట్టి కొంచెం మిక్సీలో వేసి శుభ్రంగా జల్లెడ కొట్టి ఇచ్చేస్తాను, జ్యూస్ తీసి. నిన్నే ఒక Yes. పుస్తకం జల్లెడ తీసి ఇచ్చారు. ఏంటి ఆ పుస్తకం అంటే నక్షత్ర మిత్రులు. 5 ఎపిసోడ్లు ఉంది, చక్కని సబ్జెక్ట్ ఉంది. ఎస్ సార్. ఒక్కొక్కరు ఇక నుంచి మధ్యాహ్నం పూట చక్కని వాటివి వస్తాయి. అలాంటి స్వామి శివానంద 5 విషయాలు చెప్పారు సార్. ప్రపంచంలో 300 మంది ఆనందాలు పంపించారు. స్వామి శివానంద, స్వామి దేవానంద, చిత్ శివానంద, అలాంటి మహాత్ముడితో నేను కలిశాను సార్. నాయన నీకు ఏమైనా కోరికలు కావాలని అడిగి అంటే శివానందని కలలేదు, వారి శరీరం చాలించారు, కానీ చిత్ శివానందులు వారిని కలిశాను. అతను Okay. ఎంబీబీఎస్ అయిన తర్వాత ఎండి చేద్దాం అనుకుంటే రమణాశ్రమంకి వెళ్ళేటప్పుడు ఒక వెలుగుని చూశారట. ఎస్. ఎస్. సందర్భం వచ్చినట్టు చెప్తున్నాను, ఎందుకంటే రవిశంకర్ గారి సేవలు నాకు తెలుసమ్మా. ఎస్ సార్. ఎస్ సార్. వారి సేవలు చాలా అమోఘం. అంటే వీరే కాదు, పిరమిడ్ మాస్టర్లు 1,00,000 మంది ఉన్నారు. నీ తర్వాత వారసులు ఎవరంటే, నా తర్వాత 1,00,000 మంది పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు. ఎవరు మీరంటే, నేను ఒక్కడనే బ్రహ్మఋషి కాదు, అందరూ బ్రహ్మఋషులు అన్నారు. ఆ మహానుభావుడు నోటంట. అందరికీ ఇవ్వడానికి టైం లేదు కాబట్టి కొంతమందికి ఇచ్చాను, కానీ అందరూ బ్రహ్మఋషులు. బ్రహ్మఋషులు అంటే ఎవరు అనుకున్నారు? తులసీదళం చదువుకోవాలి ప్రతి ఒక్కరిని. ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానం సబ్జెక్ట్ ఉంది, అమ్మకు జబలాడుతుంది, ఇగో తీగని వచ్చింది. ఆత్మజ్ఞానం అంటే ఆత్మ గురించి జ్ఞానము, తన గురించి తాను తెలుసుకోవడం. నేను భౌతిక శరీరం మాత్రమే కాదు, శరీరధారిని కూడా అని తెలుసుకోవడం. దేహము వేరే, దేహి వేరే. నేను మూల చైతన్యం అని తెలుసుకోవడం. ఇదంతా ధ్యానము ద్వారానే సాధ్యం. ఆత్మజ్ఞానం అన్నది తొలిమెట్టి అయితే, బ్రహ్మజ్ఞానం అనేది మొదలుమెట్టి. బ్రహ్మజ్ఞానం అంటే సకల చరాచర సృష్టి యొక్క జ్ఞానం, కోటాను కోట్ల లోకాల గురించి వీలంత స్పష్టత విజ్ఞానం. ఆత్మజ్ఞానము లేనిదే బ్రహ్మజ్ఞానం అనేది అసంభవం. ఆత్మజ్ఞానే ఋషి, బ్రహ్మజ్ఞానే బ్రహ్మ ఋషి.
ఎస్ సార్. తన నిజ స్థితిని తెలుసుకున్నవాడు సార్. ఆత్మజ్ఞాని. తన బయట ప్రకృతిని అర్థం చేసుకుని దాన్ని సంపూర్ణంగా ఆధీనం చేసుకున్న వాడే బ్రహ్మ ఋషి, బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞాని అయినప్పుడే బ్రహ్మ పదవి లభిస్తుంది. బ్రహ్మ అంటే క్రియేటర్ అని. అతను కొన్ని ఆత్మలను, కొన్ని లోకాలను సృష్టించగలుగుతాడు. అంటే సొంతముగా సృష్టి చేయగలవాడని. సకల లోక జ్ఞాని అయిన వాడే నూతన లోకాలను సృష్టించగలడు. ఆత్మజ్ఞానము ద్వారానే లభించే ప్రథమ స్థితి బ్రహ్మజ్ఞానము, దివ్యశక్తి యొక్క పరమ పరిపక్వత స్థితి. అసలు మొట్టమొదటి తులసీదళంలో ధ్యానం అంటే ఏంటంటే సూక్ష్మ శరీర ధ్యానం అటమ్మా. శ్వాస మీద ధ్యాస ఒకటే కాదండి, అందరూ ఉండిపోతారు. శ్వాస మీద ధ్యాసో ఊరి మీద గోసో అని. అది కాదు, రెండు కాదు. శ్వాస మీద ధ్యాస, ఆలోచన స్థితి, విశ్వశక్తి ఆవాహనము, దివ్యశక్తి ఉత్తేజం అని చెప్పారు పత్రిక. నాడీ మండల శుద్ధి. అయ్యా మీ అందరికీ నాకేం తెలియదు, చిన్నకుర్రాన్ని ఏదైనా నెంబర్ చెప్తున్నాను. ఎందుకంటే బంగారానికి ఒక షోకేస్ కట్టి అమ్మితే బాగా విలువ వస్తుందట. కానీ పత్రిక గారు ఇది ఉచితం అన్నారు. సమయం అయిపోయింది, తల్లి చెప్తుంది, ఎందుకంటే పని ఉంది అక్కడ. చాలా ఆనందం. మీ అందరినీ ఒకటే కోరుకుంటున్నాను, ఇలాంటి మహాత్ములు ప్రతిరోజు వస్తున్నారు కాబట్టి వారి మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు. ఈ రోజు ఏ పిరమిడ్ మాస్టర్ వచ్చినా సరే వారి జీవితం చూస్తే ఒకప్పుడు జీవితం అంటే ఇప్పుడు జీవితం అంటే చాలా మారిపోయింది. అందరికీ ధన్యవాదాలు. నీకు నమస్కారం బాబు అని చెప్తుంది. నమస్కారం. అందరికి వెళ్ళిపోయి సార్ సరదాగా ఒకరి ఇంట్లోకి వచ్చినప్పుడు ఏటవుద్దంటే ఆడ కోపం వచ్చింది అనుకో, ఆడ పళ్ళైనడు వచ్చే దయచేయండి అంటారు. అంటే బాబు ఎదురా బాబు అని. నేను పిరమిడ్ మాస్టర్ అన్న, పత్రిక రాసి నాకు ఎంతో ఆనందం తల్లి. నా జీవితాన్ని మరిచిన మహానుభావుడం. ఒక చిన్న పల్లెటూరు కుర్రోడు ఈ రోజు ఎంత మాట్లాడుతుందంటే అది పత్రిక గారు పరమగురువులు ఎట్టిన భిక్షం. ముఖ్యంగా నేను ఏంటంటే నా పిరమిడ్ మాస్టర్ అనుభవం. ఒక ఆమె నేను దుఃఖంతో వచ్చినప్పుడు చిన్న క్లాస్ చెప్పింది. ఆ క్లాస్ నన్ను మార్చేసింది. ఏంటి క్లాస్ అంటే ఏం కాదు, నా కష్టాలు ఎన్ని ఉన్నాయి పుణ్యుడు, ఆమె కష్టాలు గంపడు ఉన్నాయి. ఓహో, మరి చెట్టు మీద గాలి తప్ప నాతో దుఃఖం పోయింది. సంతోషం సార్. గీత పక్కన ఇంకో పెద్ద గీత. థ్యాంక్ యూ మాస్టర్స్. నేను ముందే ఆన్ చేస్తాను కాబట్టి 5 నిమిషాల తక్కువ 5 కల్లా మనది క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు 7 కల్లా క్లోజ్ చేయకపోతే స్వధర్మం తగ్గిపోతుంది. అందుకని చెప్పేసి ఇందాకే సార్ స్వధర్మం గురించి కూడా చెప్పారు. ఇంకో ఒక్క మాట చెప్పాలి. ఎందుకంటే ఇంకా రేపు చెప్పుకుందాం. మనకి ఏదైనా ఎదురవుతుందంటే నేర్చుకోవడం, మార్చుకోవడం ఉంటుంది. అందుకోసం వస్తాయి సమస్యలన్నీ. అందువల్ల నేను ఇది ఒకటే నేర్చుకోలేకపోతున్నాను, మార్చుకోలేకపోతున్నాను. ఈసారి మార్చుకోవడం ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సార్ రవిశంకర్. మరింత సేవ. ప్రతి ఒక్క మాస్టర్ కి ధన్యవాదాలు. మాస్టర్ మీ రవిశంకర్ గారి వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన వాట్సాప్ గ్రూప్ లో, యూట్యూబ్ లైవ్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ పెట్టాము, ఇక్కడ లింక్ పెట్టాము. గ్రూప్ లో జాయిన్ అవ్వండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఆ నాలెడ్జ్ వెళ్తుంది. ఈ రోజు 11 గంటలకి మనకి మరలా అనస్థేషియా సీజన్ 4 లోకి వెళ్తున్నాము. అనస్థేషియా జ్ఞానాన్ని సరోజ మల్లికార్జున్ గారు పిన్ టు పిన్ ఇస్తున్నారు. చక్కగా అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మనవి. పవన్ గారు ఒకే ఒక్క నిమిషం, మీరు ఈ రోజే నేను మిమ్మల్ని చూస్తున్నాను, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే, పవన్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేసుకోవట్లేదు. ఓకే ఓకే ఓకే. పవన్ మాస్టర్ చప్పట్లు కొడుతున్నారా మీరు మాట్లాడకుండా? ఇంకా థ్యాంక్ యూ సార్. ఆ ప్రతి ఒక్కరు మెసేజ్లు చేశారు అందరూ బాగుంది అనేసి, థ్యాంక్ యూ సార్ అనేసి. థ్యాంక్ యూ మాస్టర్. సర్వే జన సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. నమస్తే.